9, 10. Left. ఒకసారి డీప్ బ్రీతింగ్ తీసుకోండి. మేడం స్వైతో అయిపోయిందండి. కాళ్ళు నడుమి చేతులు కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ అప్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి చేతులు ఫ్రీగా. 1, 2, అప్. 1, 2, అప్. 1, 2, అప్. 1, 2, అప్. స్టాప్. రెండు కాళ్ళ మధ్య గ్యాప్, రెండు చేతులు ఎదురుగా, నడుము కింద భాగం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ బెండ్ చేయాలి. లెఫ్ట్, రైట్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుమి చేతులు పూర్తిగా లెఫ్ట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుమి చేతులు పెట్టి మెడకి ఎక్సర్సైజ్. డీప్ బ్రీత్ ఇన్, లెఫ్ట్, రైట్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధచక్రాసనం. అరిచేతులు నడుము మీద బ్యాక్ పెట్టేసి శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేస్తూ స్ట్రైట్. బ్రీత్ ఇన్. సర్వైకల్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్ వీళ్ళకి కూడా ఇది బాగుంటుంది. బ్యాక్ బెండింగ్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. తాడాసనం. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి రెండు కాళ్ళు పక్క పక్కన శ్వాస తీసుకుంటూ పాదాలు మునివేళ్ళ మీద లేపాలి. బ్రీత్ అవుట్. శ్వాస తీసుకుంటున్నాండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మలబద్ధకం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా రోజు మనం లేవగానే చేయవలసిన ఆసనాల్లో ఫస్ట్ కాయకల్ప పొజిషన్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. మంచం మీద ఉండగానే కూర్చొని, పడుకొని, మంచి మంచి దిగంగానే నిలబడి 3 భంగిమల్లో అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. దానికి కాయకల్పం. అశ్విని ముద్రల తర్వాత ఓజస్వాస తీసుకోవడం, అది ఒక వేరే ఫిలాసఫీ. అది నా క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా అశ్విని ముద్రల వరకు ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత తిరిగి తాడాసనం చేస్తాం కదా, ఇది చేయాలి తప్పనిసరిగా. నెక్స్ట్ తిరిగి తాడాసనం చేయాలి. డీప్ బ్రీత్ ఇన్, స్ట్రెచ్. లెఫ్ట్. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఇలా ఒక 4-5 సెట్లు. తాడాసన్, తిరిగి తాడాసన్, తర్వాత వచ్చి మూడోది కటిచక్రాసన్. ఇప్పుడు తర్వాత చేయబోతున్నాం అది. ఆ తర్వాత పడుకొని బోర్లా పడుకొని తిరిగి భుజంగాసనం. ఆ నెక్స్ట్ ఉదరాకర్షకాసనం. ఈ 5 ఆసనాలు తప్పనిసరిగా మనము నేచర్ కాల్కి వెళ్ళే ముందు చేసుకుంటే మల విసర్జన చాలా సాఫీగా జరిగిపోతుంది, ఎటువంటి సమస్య ఉన్నకైనా. ఇది టిప్స్, యోగాలో బేసిక్ అన్నమాట. అంటే ఇవి ప్రతిసారి మనకి చెప్పే అంత అవకాశం రాకపోవచ్చు. అనుకోకుండా ఇవాళ టాపిక్ గుర్తొచ్చింది కూడా చెప్తున్నా. ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతున్నారో కొంచెం ముందు లేసి అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఈ 5 ఆసనాలు చేసుకొని కొంచెం మంచిగా తాగాలి. తాగితే ఆటోమేటిక్గా మనకి మల విసర్జన సంబంధించిన విషయం ఇబ్బంది లేకుండా. ఇది తప్పనిసరిగా యోగ సాధన ముందు చేయాల్సింది, లేకపోతే యోగా సరిగ్గా రాదు, చేసినా కూడా అసౌకర్యంగా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకొని రోజు చేయండి. వారం రోజుల్లోనే మనకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా అది క్లియర్ అయిపోతుంది. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ హ్యాండ్ ఎక్సర్సైజ్. డీప్ బ్రీతింగ్. కటిచక్రాసనం తర్వాత చేస్తాము.
ఇట్లా నేను టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ మూడోది ఏంటని. కాకపోతే ఈ 5 కలిపి ఒకేసారి మనము చేసుకోవాలి. శ్వాస తీసుకుంటూ చేతుల పైకి, శ్వాస వదిలేస్తూ కింద. తర్వాత 2 చేతులు బాడీ పక్కగా శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ 2 చేతులు కలుపు ఎదురుగా. బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్. కుర్చీ 5 వేలు ముక్కులు ముక్కరం క్లాక్ యాంటీ క్లాక్ వేస్తాం. రివర్స్. ఎడమ చేయి. రివర్స్. స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాలు ముందు. ఆల్టర్నేట్ రొటేషన్. ఎడమ కాలు ఎడమ చేయి ముందు. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఎదురుగా శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ చేతులు కిందకి వస్తాం. రివర్స్. ఎనర్జీ పర్సన్. మెడ, భుజాలు, చేతి, మోచేయి కింద వాటిని గమనిస్తూ శక్తి ప్రసాదం. నొప్పిగా ఉంటుంది. ఎనర్జీ పాస్ చేస్తూ రిలాక్స్ చేస్తూ. సిటప్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 2 చేతులు ఎదురుగా శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ మోకాళ్ళు బెండ్ చేస్తూ. రెండు చేతులు నమస్కారం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ. రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి రొటేషన్ తలెదురుగా. పొద్దున్నే లేవగానే తప్పనిసరిగా ఇలా వార్మప్ చేసుకుంటే బద్ధకం వదిలిపోతుంది. లేకపోతే ఇంకా నిద్రపోదాం అనిపిస్తుంది. యోగ సాధన చేస్తున్నప్పుడు చేయకూడదు. సో తప్పనిసరిగా కొంచెం కష్టమైన వార్మప్ చేస్తుంది ఫస్ట్. ఆ తర్వాత ప్రాణాయామాల, సూర్య నమస్కారాలు ఇలాంటి డిసైడ్ చేస్తుంది. చెప్పండి. లెఫ్ట్ 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1. ఇందా చెప్పాను కదా మలబద్ధకం సంబంధించిన నివారణకు 5 ఆసనాలు. దాంట్లో ఇది మూడోది. లెఫ్ట్ 2, 3, 4, 2, 3, 4. సెకండ్ పొజిషన్. లెఫ్ట్ 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. థర్డ్ పొజిషన్. రెండు బట్టలు వెళ్ళి కళ్ళు ఎదురుగా పెట్టి కాళ్ళ నుంచి కొంచెం గ్యాప్ పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ వెనక్కి
2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly relax. 5 వేలు ముక్కల ముద్ర వెన్నుపూసకి ఇరువైపులా టైల్ బోన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని పాదాల వేళ్ళ మిగులేస్తూ చేతుల్ని వట్టిబ్రే పక్కన కొంచెం కొంచెంగా బయట తీస్తుంది. వెన్నుపూసకి ఇరువైపులా పెట్టుకొని జస్ట్ మీరేమి బలం పెట్టాల్సిన పనే లేదు. ఎప్పుడైతే కాళ్ళు ముందు మీద వేస్తుందో ఆటోమేటిక్గా చేతులు అక్కడ నొక్కబడతాయి. సెకండ్ టైం. ఇట్లా డిస్కులు ఇట్లా లోపలికి నెడుతున్నట్లుగా జస్ట్ అలా అంతే. 5 వేలు లోపల వైపుగా వెన్నుపూస వైపు పెడతాం అంతే. త్రికోణాసనం చేద్దాం. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసి ఎడమ చేయాలి కాళ్ళతో. ఇవన్నీ కూడా మలబద్ధక నివారణకు చాలా చాలా బాగా పనికొస్తాయి. కాకపోతే నిద్ర లేవగానే చేయవలసిన 5 ఆసనాలు ఇందాక నేను చెప్పిన 3 అయిపోయింది. ఇప్పుడు మనం బోర్లో పడుకొని చేసేటప్పుడు తిరిగి భుజంగాసనం చేస్తాను. 5వది ఉదరాకర్షకాసనం, అది జస్ట్ ఇప్పుడే చేస్తా కొంతసేపటి. గొంతు కూర్చొని చేయాలి. ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా సమస్య ఉంటే వారం రోజుల్లో క్లియర్ అవుతుంది. మీరు కనుక ప్రతిరోజు చేసుకుంటే. అశ్విని ముద్రలు రోజులో 2-3 సార్లు చేసుకోండి. సాయకల్ప కరెక్ట్గా మీకు ఫిలాసఫీ తెలిస్తే ఓజస్వాస ఎందుకు తీసుకుంటున్నాం, ఓజస్వాస రిలీజ్ చేసేటప్పుడు ఎలా భావన చేస్తున్నాం అవన్నీ ఐడియా ఉంటుంది. అది ఒక థియరీ క్లాస్ సపరేట్గా. సో అది తెలియని వాళ్ళు ఇబ్బంది ఏం లేదు. అశ్విని ముద్రలు రోజు అంటే యానస్ పార్ట్ని బిగించి సంకోచింపజేయడం, ఆటోమేటిక్గా అది మళ్ళీ రిలీజ్ అయిపోతుంది. మళ్ళీ టైట్ చేసుకోవడం. వీటిని అశ్విని ముద్ర బెస్ట్ ముద్రలు అన్నమాట మలబద్ధకం నివారణ. విలోమ త్రికోణాసనం. రోజు 2-3 నిమిషాలు ఒక్కొక్క ఆసనంలో ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. కనీసం ఒక 4 నుంచి 6 శ్వాసలు నడిపేంత టైం అయినా ఇవ్వాలి ఆసనానికి. సహజంగా మనం తీసుకునే శ్వాస వదిలే శ్వాసలు 4 నుంచి 6 ఆ టైం డ్యూరేషన్ అయినా ఆసన స్థితిలో ఉండాలి. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ కోణాసనం. సయాటిక వాళ్ళు ఎక్కువగా ఇది చేసుకోండి. త్రికోణాసనం, విలోమ త్రికోణాసనం కాకుండా కోణాసనం చేసుకోండి సరిపోతుంది. సేమ్ లాభం. ఇంకా హ్యామ్ స్ట్రింగ్ మధ్యలో అంటే తొడభాగంలో ఉన్న కండరం బాగా స్ట్రెచ్ అవుతుంది. తుట్టి భాగానికి కూడా మంచి ఎక్సర్సైజ్. నెమ్మదిగా వృక్షాసనం చేద్దాం. Slowly relax. ఎడమకాలు కుడికాలు. గరుడాసనం. కుడికాలు ఎడమకాలు. కుడి చేయి లోపల గుండా ఓవర్లాప్ చేసి నమస్కారం.
మోకాలు దగ్గర కొంచెం బెండ్ చేయాలి. ఎడమ కాలు కుడి కాలు, ఎడమ చేయి లోపలికి. Slowly relax. Santulas. Slowly relax. కుడి చేపైన ఎడమ కాలు నుంచి. నెమ్మదిగా దీంట్లో నుంచి నటరాజాసన పొజిషన్లో కూడా ఉండొచ్చు. మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి రిలాక్స్. ఇప్పుడు వేరే అదర్ సైడ్ ఎడమ చేపైన కుడి కాలు మర్చాం కదా, కాలు మీద పిరుదులు తగిలేటట్టుగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి, ఇట్లా పట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వీటికి కూడా మంచిది. ఫ్రోజన్ షోల్డర్కి కూడా ఈ కాంబినేషన్ బాగుంటుంది. గోముఖాసనతో ఇట్లా మనం సంతులాసనం కలిపి చేస్తే వెన్నులో చక్కగా మనకి ఆటోడా నర్వ్స్, సెన్సరీ నర్వ్స్ అని ఉంటాయి, అవి ఆరోగ్యంగా ఉంటాయి. పిడా పింగళ నర్వ్ సమానంగా వర్క్ అయ్యి ఆటోమేటిక్గా మనకి నర్వస్ సిస్టమ్ బలంగా తయారవుతుంది. ఇలా ఉన్నాం కదా, దీంట్లోనే ఇది. ఈ నటరాజాసనం చేయలేని వాళ్ళు సంతులాసనం చేసుకోవచ్చు, లేదంటే ఇలా గోడ సపోర్ట్ పెట్టుకోండి, కాలు సాగదు ఇట్లా, అంతే. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓన్గా కంట్రోల్ రానప్పుడు అలా కూడా చేసుకోవచ్చు. బాడీ సపోర్ట్, సోలార్ ప్లెక్సెస్ పక్కకి జరిగిన అలాంటివి కూడా సెట్ అయిపోతాయి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఉదరాకర్షకాసనం చేద్దాం. ఇట్లా గొంతు కూర్చొని ఒక కాలు మోకాల్ని రెండో కాలు యొక్క పాదం దగ్గర పెట్టాను. రెండు చేతులు ఎడమ మోకాల్ని పెట్టి కుడి వైపు స్ట్రెచ్ చేయాలి. తల ఏమో ఎడమ భుజం మీదుగా వెనక్కి తిప్పి చూస్తాను. ఇట్లా అంటే నాభిస్థానం పై భాగం ఏమో కుడివైపు తిరుగుతుంది, మోకాలు దగ్గర నుంచి ఇటు భాగం ఏమో అది ఎడమ వైపు తిరిగితే ఇది కుడివైపు తిరుగుతుంది, ఆపోజిట్ డైరెక్షన్. ఇట్లా ప్రెస్ చేస్తూ దీన్ని ఉదరాకర్షకాసనం ఉంటుంది, ఉదరానికి సంబంధించింది. ఇప్పుడు ఎడమ కాలు అది కుడి కాలు నిలబెట్టింది, ఈ ఎడమ మోకాలు కుడి మోకాలు దగ్గర ఉంటుంది. ఇప్పుడు కుడి మోచేతి మీద రెండు చేతులు పెట్టి, రెండు అరచేతులు ఎడమ వైపుకి కాళ్ళు ప్రెస్ చేస్తున్నాం. తల ఏమో కుడి భుజం మీదుగా వెనక్కి తిప్పి చూస్తున్నాం. ఇది ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మనము ట్విస్ట్ చేయాలి బాడీని. పెద్ద ప్రేగుల్లో చక్కటి కదలికి వచ్చి మలబద్ధకం లేకుండా కాపాడుతుంది. దీన్ని ఉదరాకర్షకాసనం అంటారు. ఇప్పుడు నెమ్మదిగా మలాసనం చేద్దాం. ఇది పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రోజు చేయాలి. ఇలా గొంతు కూర్చొని మోచేతులతోటి మోకాళ్ళని వెనక్కి నెడుతున్నట్టుగా నమస్కార ముద్ర. మూలబంధం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే యానస్ పార్ట్ని కదిలిస్తూ లోపలికి సంకోచింప చేస్తున్నట్టుగా అలా మూమెంట్స్ ఇచ్చి పొత్తి కడుపుని పైకి లేక పట్టుకోవాలి. కొంతసేపు అలా ఉండదు. రిలీజ్ అయిపోతూ ఉంటే మళ్ళీ మనం బిగిస్తూ ఉంటాం. లోపల ఇన్సైడ్గా జరిగే ప్రక్రియ ఇది. ఇది కనపడదు చూసే వాళ్ళకు, ఓన్లీ ఇక్కడ ఆసనం ఒకటే చేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు. కానీ మనము అంతరంగంగా లోపలగా ఎన్నో చేసుకోవచ్చు. కరెక్ట్గా కుదురుతుంది. అప్పుడు యోగాలో ఎన్నో ఒకేసారి లాభాలు పొందొచ్చు. మూలాధార చక్రం కూడా యాక్టివేట్ అయ్యి
పిట్యూటరీ గ్లాండ్ చక్కగా ఆరోగ్యంగా పనిచేసి అక్కడ హార్మోన్స్ సెక్రిషన్ కూడా నార్మల్ అవ్వడానికి ఈ భంగిమ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. వీలైనంత వరకు ప్రతిరోజు ఒక 4 నిమిషాలు కేటాయించుకోవాలి. ఒకేసారి చేయలేకపోతే 2-3 విడతలుగా చేసుకోండి. ఒక్కొక్క నిమిషం పెంచుకుంటూ స్లోగా ఎక్కువ సమయం వచ్చేటట్టు చూసుకోవాలి ఈ ఆసనం. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నడుమి చేతులు కాళ్ళు పక్కన 3, 4, 5, 6, 7, 8, 9, 10. Hip region rotation. Reverse. Slowly. మంచినీళ్ళు తీసుకొని సూర్య నమస్కారాలు ప్రాక్టీస్. పొజిషన్ सूर्य नमस्कार 1 नमस्कार ओम मित्राय नमः 2 ताड़ासन 3 पादहस्तासन 4 फणींद्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन 8 पर्वतासन 9 फणींद्रासन 10 पादहस्तासन 11 ताड़ासन 12 नमस्कार 1 नमस्कार ओम रवये नमः 2 ताड़ासन 3 पादहस्तासन 4 फणींद्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन 8 पर्वतासन 9 फणींद्रासन 10 पादहस्तासन 11 ताड़ासन 12 नमस्कार 1 नमस्कार ओम सूर्याय नमः 2 ताड़ासन 3 पादहस्तासन 4 फणींद्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन 8 पर्वतासन 9 फणींद्रासन 10 पादहस्तासन 11 ताड़ासन 12 नमस्कार 1 नमस्कार ओम भानवे नमः 2 ताड़ासन 3 पादहस्तासन 4 फणींद्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन 8 पर्वतासन 9 फणींद्रासन 10 पादहस्तासन 11 ताड़ासन 12 नमस्कार 1 नमस्कार ओम खगाय नमः 2 ताड़ासन 3 पादहस्तासन 4 फणींद्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन 8 पर्वतासन 9 फणींद्रासन 10 पादहस्तासन 11 ताड़ासन 12 नमस्कार 1 नमस्कार ओम पूष्णे नमः 2 ताड़ासन 3 पादहस्तासन 4 फणींद्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन 8 पर्वतासन 9 फणींद्रासन 10 पादहस्तासन 11 ताड़ासन 12 नमस्कार
नमस्कार. वन नमस्कार. ओम हिरण्यगर्भाय नमः. टू ताड़ासन. थ्री पादहस्तासन. फोर फणीन्द्रासन. फाइव पर्वतासन. सिक्स अष्टांगासन. सेवन भुजंगासन. एट पर्वतासन. नाइन फणीन्द्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. वन नमस्कार. ओम मरीचये नमः. टू ताड़ासन. थ्री पादहस्तासन. फोर फणीन्द्रासन. फाइव पर्वतासन. सिक्स अष्टांगासन. सेवन भुजंगासन. एट पर्वतासन. नाइन फणीन्द्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. वन नमस्कार. ओम आदित्याय नमः. टू ताड़ासन. थ्री पादहस्तासन. फोर फणीन्द्रासन. फाइव पर्वतासन. सिक्स अष्टांगासन. सेवन भुजंगासन. एट पर्वतासन. नाइन फणीन्द्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. वन नमस्कार. ओम सावित्रे नमः. टू ताड़ासन. थ्री पादहस्तासन. फोर फणीन्द्रासन. फाइव पर्वतासन. सिक्स अष्टांगासन. सेवन भुजंगासन. एट पर्वतासन. नाइन फणीन्द्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. वन नमस्कार. ओम अर्काय नमः. टू ताड़ासन. थ्री पादहस्तासन. फोर फणीन्द्रासन. फाइव पर्वतासन. सिक्स अष्टांगासन. सेवन भुजंगासन. एट पर्वतासन. नाइन फणीन्द्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. लास्ट वन नमस्कार. ओम भास्कराय नमः. टू ताड़ासन. थ्री पादहस्तासन. फोर फणीन्द्रासन. फाइव पर्वतासन. सिक्स अष्टांगासन. सेवन भुजंगासन. एट पर्वतासन. नाइन फणीन्द्रासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. Slowly relax. Relax in అమృతాసన్. రెండు చేతులు రెండు కాళ్ళు ఫ్రీగా, అరచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవములు ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్.
అమృతాసనంలో పూర్తిగా రిలాక్స్ అయ్యాక నెక్స్ట్ ఆసనాలు. ముందుగా ప్రాణాయామం, కాయకల్ప పొజిషన్, పడుకొని చేసే బంధువులు. రెండు మోకాళ్ళు మడిచి కాళ్ళు క్రాస్గా పెట్టి నమస్కారం ఎదురుపెట్టి శ్రద్ధతోటి చేయాలి. అశ్విని ముద్రగాని 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. వశిష్ఠ ప్రాణాయామం. రెండు చేతులు చిన్ముద్ర పెట్టి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పట్టులోకి శ్వాస ఉంది. మళ్ళీ పొట్టలోకి పూర్తిగా బయటకు పంపిస్తూ ఊపిరితిత్తుల్లో కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఊపిరితిత్తుల్లో ఫస్ట్ వెళ్ళిపోయింది, తర్వాత పొట్ట లోపలికి లాక్కుంటాం. తీసుకునేటప్పుడు ముందుగా పొట్ట ఉబ్బిస్తాం, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో శ్వాస నింపుకుంటా పైకి వస్తాం. ఫీల్ అవుతూ చేయాలి. ఓపిక లేని వాళ్ళు, ఆరోగ్యం కొంచెం కుదుట పడుతున్న, స్లోగా ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న వాళ్ళు వశిష్ఠ ప్రాణాయామం రోజు చేసుకోండి. ప్రశాంతంగా పడుకొని చేసే ప్రాణాయామం ఇది. కూర్చొని ఇలా మనం వెన్నుపూస నిటారుగా పెట్టి అంత కష్టం కూడా లేకుండా ప్రశాంతంగా పడుకొని చేయాలి. చేయవలసింది ఏంటంటే నిద్రలో జారుకోకుండా మనసు పెట్టి చేయాలి అంతే. అంటే మనం తీసుకుంటున్న శ్వాస, వదులుతున్న శ్వాస, వీటి మీద మన దృష్టి ఏకాగ్రం చెంది చేయాలి. స్లోలీ నెమ్మదిగా రెండు చేతులు బాడీకి ఇరువైపులు 180 degrees మకరాసనం చేద్దాం. రెండు మోకాళ్ళు పాదాలు పక్క పక్కన పెట్టి లెఫ్ట్ సైడ్ పాదం మీద పాదం, మోకాల మీద మోకాలు వచ్చేటట్టు చూసుకుని తల కుడివైపు బెండ్ చేస్తూ చేతులు బాగా స్ట్రెచ్ చేసి పైకి కిందకు వెళ్ళిపోకుండా సమానంగా బాడీకి ఇరువైపులో ఉండేటట్టు చూసుకోండి. నడుము లిఫ్ట్ చేస్తూ ఉండండి. ఫ్రీగా నడుముని వదిలేకుండా కొంచెం బిగించి ఉంచాలి. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. డిస్క్ సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు కూడా రోజు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. వెన్నుకి సంబంధించిన మంచి ఆసనం అన్నమాట. ఎక్కువగా ఫార్వర్డ్ బెండింగ్ ఒక్కటి లేకుండా చూసుకోవాలి. వెన్నుకి సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు ముందుకు వంగేవి ఎక్కువ చేయకుండా బ్యాక్ బెండింగ్ చేసుకోవాలి. లేదా ఇలా వెనకలా పడుకొని చేయగలిగినవి ఆసనాలు చేసుకోవచ్చు. హెర్నియా ఉన్న వాళ్ళేమో బ్యాక్ బెండింగ్ చేయకూడదు, రివర్స్. హార్ట్ ప్రాబ్లం, బీపీ, హై బీపీ వాళ్ళు, ఇట్లా బీపీలు ఉన్న వాళ్ళు కూడా ఊరికనే వెనక్కి విరిచేవి ఎక్కువ చేయొద్దు. చూసుకొని స్లోగా మైల్డ్గా, అంటే మనకి ఎంతవరకు చేయగలము అనేది ఆలోచించుకుంటూ చేసుకోవాలన్నమాట. అంతేగాని ఆలోచన లేకుండా మనం ఎలా పడితే అలాగా చేయకూడదు. గుండె మీద ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది కదా వెనక్కి విరిచినప్పుడు. సో అది గుర్తుపెట్టుకొని హెర్నియా వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం, హై బీపీ ఉన్న వాళ్ళు బ్యాక్ బెండింగ్ ఎక్కువ చేయొద్దు. అదే నడుము నొప్పి ఉన్న వాళ్ళేమో బ్యాక్ బెండింగ్ చేయకూడదు, ఫార్వర్డ్ బెండింగ్ చేయదు. అదే బ్యాక్ బెండింగ్ చేసుకోవచ్చు నడుము నొప్పి వాళ్ళు కూడా, ఫార్వర్డ్ బెండింగ్ ఎక్కువ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. హార్ట్ ప్రాబ్లం వాళ్ళేమో ఫార్వర్డ్ బెండింగ్ చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. హెర్నియా వాళ్ళు కూడా అంతే, ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాలు మొత్తం చేయొచ్చు, ఆలోచన అవసరం లేదు.
చిన్నవి, అదొక్కటి కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకుంటూ చేయాలి. నెమ్మదిగా థర్డ్ పొజిషన్ చెప్తాం. Slowly relax. Left leg up. Slowly relax. పాదం మీద పాదం, కుడికాలు చీలమండ, రెండు బొటనవేలు మెట్టవేలు మధ్యలో పెట్టండి. చిన్ముద్ర. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఇలా కాసేపు ఉండొచ్చు ఆసన స్థితిలో. లేదు అంటే వ్యాయామం లాగా ఇలా చేసుకోవచ్చు. మోకాళ్ళు స్ట్రైట్ ఉండాలి, ఇది గమనించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వేరే కాలు. ఇప్పుడు ఎడమ కాలు తీసుకెళ్ళి కుడికాలు బొటనవేలు మెట్టవేలు మధ్యలో పెట్టాను. లెఫ్ట్ తల కుడి వైపు ఉంది, రైట్ తల ఎడమ వైపు ఉంటుంది, ఆపోజిట్. మోకాలు బెండ్ అవ్వకుండా గుర్తు చేసుకుంటూ చేయాలి. నడునొప్పికి చాలా చాలా బాగా పనికొస్తుంది. వీపు నొప్పులు నడుము నొప్పుల వాళ్ళు చేయాలి రోజు. వెన్నుకి చాలా మంచి ఎక్సర్సైజ్. ఇలా అంటే కాలు చీలమండ అలాగా ఫ్రెండ్స్ అందులో పెట్టలేనప్పుడు పూర్తిగా మామూలుగా ఇలా పెట్టేయండి, కాలు మీద కాలు వేసేయండి. వేసేసి ఇలా ఎక్సర్సైజ్ ఇలా చేసుకోవచ్చు. ఇది సింపుల్. మనకు తెలియకుండా మోకాలు బెండ్ చేస్తుంటాం, అదొక్కటి గుర్తుపెట్టుకుని మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి. కాలు చాపి, కాలు చాపి ఇప్పుడు అదర్ సైడ్ ఇట్లా చాపాం కదా, ఇదే స్ట్రెచ్చింగ్ మెయింటైన్ చేయండి. అప్పుడు వెన్నుపూస బాగా స్ట్రెచ్ అవుతుంది. ఇలా కిందకి జరిగిపోతూ ఉంటాం, మళ్ళీ మనం సర్దుకొని ముందుకు వెళ్ళాలి. స్లోలీ సెట్ బందాసం. ఎప్పుడైనా నడుము నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువ చేసుకోవాలి. కష్టంగా అనిపించి వదిలేసేసి ఆ రోజుకి. నడుము నొప్పి, బాడీ పెయిన్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయి? చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి, మనం తీసుకున్న ఆహారం ఎలా తినడం జరిగింది గమనించుకోవాలి. నిద్రపోతున్నప్పుడు భంగిమ ఎలా ఉన్నాం, రాంగ్ పొజిషన్లో పడుకున్నామా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. కందనాసనం చేయండి, ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది ఎందుకు వచ్చింది నొప్పి. ఇంకోసారి ఆ తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. అబ్జర్వేషనే లేదనుకోండి, ఇంకా అలానే ఉంటుంది, సమస్య ముదిరిపోతూ ఉంటుంది. అందుకని మొదట్లోనే గమనించుకొని సమస్య ఎక్కడ వచ్చిందనేది గమనించుకొని దానికి తగ్గ వ్యాయామాలే చేయాలి ఆ రోజుకి యోగాలో. అంతేగాని పరిగట్టుకొని అన్ని వరుసపెట్టి చేయాలని లేదు. ఒక్కొక్క రోజు కొంచెం శక్తి తగ్గినట్టుగా ఉండొచ్చు. ఎన్నో ఉంటాయి కారణాలు. మన ఆలోచన విధానం ఎలా ఉందో ఆ ముందు రోజు, ఇవన్నీ గమనించుకోవచ్చు. తీసుకున్న ఆహారంలో వాతం ప్రకోపించేవి ఉండొచ్చు, మనకు పడని ఆహారం తిని ఉండొచ్చు. అవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి ఏ రోజు కాదు. అలా రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొంచెం మనకు తెలియకుండానే మన శరీరం మీద ఒక అవగాహన, మన శరీరంలో త్రిదోషాలు ఎలా పనిచేస్తున్నాయి వీటి మీద ఒక క్లారిటీ వస్తుంది మనకి. ఇంకా వేరే ఎవరో మనకి చెప్పక్కర్లా, మన సమస్య ఏంటనేది, ఎందుకు వచ్చిందనేది రఫ్గా అయినా మనకు అర్థమవుతుంది. దాని తగ్గ చర్యలు మనం తీసుకుంటాం కదా, ఆటోమేటిక్గా కంట్రోల్కి వచ్చేస్తుంది. ఊరికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తి అదేంటంటే ఎక్కువ సంవత్సరాల పాటు మొదలుపెట్టి ఒక దాన్ని వ్యాధి కింద మార్చుకున్న వాళ్ళు డాక్టర్స్ అవసరం కానీ
నార్మల్ వాళ్ళకి డాక్టర్ అవసరం లేదు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆరోగ్యంగా ఉండే విధంగా చేసేది, ఆరోగ్యం లేని వ్యక్తికి ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఆయుర్వేదం. దాంట్లో చెప్పిన ఫిలాసఫీ ఫాలో అయితే చాలు, మనం ఇంకా వేరే ఏమి అవసరం లేదు. త్రిదోషాలు ఎలా ఉన్నాయి, సప్తధాతువులుగా మారుతున్న భోజనం ఎలా తీసుకుంటున్నాము, ఇదొక్కటి గమనించుకుంటే చాలు, ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటాయి సమస్యలు ఏమన్నా. ఆయుర్వేదం యొక్క లక్ష్యమే అది, మందులు ఇచ్చి జబ్బును తగ్గించడం కాదు. అసలు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని అదే ఆరోగ్యం మెయింటైన్ చేసుకునే విధానం చెప్పింది. ఆరోగ్యం తగ్గిన వ్యక్తికి ఆ ఆరోగ్యం ఎందుకు తగ్గింది అనేది మన రూట్ కాజ్ కనుక్కొని అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. అది కావాల్సింది కూడా. వైద్యుని యొక్క లక్షణం కూడా అదే ఉండాలి. అల్లోపతిలో అదొకటి లోపించింది. వాళ్ళు ఏం చేస్తారంటే లక్షణాలు కనపడుతుంటాయి కదా, లక్షణాలను తగ్గిస్తారు. అది సిమ్టమ్స్ తగ్గిస్తే ఏం ఉపయోగం? సిమ్టమ్స్ కొన్ని రోజుల పాటు ఉపశమనం కలిగిస్తారు. అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. ఆ ట్రీట్మెంట్ ఇచ్చేది మనకి ఆయుర్వేదము, న్యాచురోపతిలో ఎక్కువగా కనపడుతుంది ఆ మోడల్. మిగతా ఈ ఫీల్డ్ అల్లోపతిలో మాత్రం అట్లాంటిదే ఉండదు. అందువల్ల మనం అర్జెంట్ అయినప్పుడు, మరీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు తప్పితే అల్లోపతి వైద్యానికి వెళ్ళొద్దు. వీలైనంత వరకు ఆయుర్వేదాన్ని నమ్ముకొని రోజు యోగ సాధన చేయాలి కంపల్సరీ. బాడీని కష్టపెడితేనే అది మనం సుఖంగా ఉంటాము. దాన్ని సుఖపెట్టామంటే మనం కష్టపడాలి. మనం అంటే ఈ ఆత్మస్వరూపమైన చైతన్య శక్తిలో అంటే మన శరీరంలో ఎన్నో అవయవాలు వీటన్నిటి ద్వారా పనిచేస్తుంది కదా, ఈ పరికరం దెబ్బతింటుంది. మనం ఏమనుకుంటాము ఆత్మ కదా, మరి ఆత్మ అంటారు, మళ్ళీ ఏమో అది ఇబ్బంది పడుతుంది. అట్లా కాదు, ఆవిడ ఆత్మకు సంబంధించి అది ఒక ఆశ్రయం తీసుకుంది. అదే ఆ నివాసాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అది దాన్ని చెడగొట్టుకొని శరీరం సరిగ్గా లేనప్పుడు సహకరించదు. మనం ఏది చేద్దామన్నా కూడా ముందుకు వెళ్ళలేము ఏ పరిస్థితుల్లోనూ. అందువల్ల ఆరోగ్యం మొదటిగా ప్రయారిటీ ఇచ్చుకొని, ఆ తర్వాత ఎటువంటి పనులు చేసినా, పురుషార్థాలు చేసినా, జీవితంలో ఒక మంచి పనులు చేయాలన్నా కూడా ఆరోగ్యం సహకరించకపోతే ముందుకు అనేది ఒక అడుగు కూడా వేయలేము. అది ఎంతో విల్ పవర్ తోటి మానసికంగా అప్పుడు కొన్ని మంచి పనులు చేస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాం మనం. పోలియో వచ్చిన వాళ్ళు, పెరాలసిస్ వచ్చిన కూడా తర్వాత కూడా ఎంతో మిరాకిల్స్ చేసిన వాళ్ళని చూసాం. అంటే వాళ్ళ సంకల్ప శక్తి ఏ లెవెల్లో ఉందో చూసుకోవాలి. అదేదో శరీరం బాగున్నప్పుడు కూడా మనకి ఆ సంకల్ప శక్తి మనం కనుక పెంచుకోగలిగితే ఇంకా అద్భుతాలు చేయొచ్చు కదా. సో అందుకని తప్పనిసరిగా ముందుగా చేయవలసింది శారీరక ఆరోగ్యం మనకి జాగ్రత్తగా ఉండలేదో చూసుకొని, ఆ తర్వాత మిగతా ఏదైనా జీవితంలో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సమయంలో మీరు వేరే వ్యాయామం చేస్తున్నారని అనుకుంటున్నాను. ఆసనాలు, పాదాసనం. ఇంకొకటి, యోగ సాధనకి ఉండవలసిన మెయిన్ అర్హత, ఒక సాధకుడికి ఉండవలసిన లక్షణాలు ఎవరైనా చెప్తారా? నేను ఇంత ముందు కూడా ఒకసారి గుర్తు చేశాను. ఏమేమి ఉండాలి లక్షణాలు అంటే ఆ వ్యక్తికి అసలు మెయిన్ అర్హత. ఇప్పుడు ఈ ఉద్యోగం చేయాలంటే ఈ అర్హత ఉండాలి అలా అనుకుంటాం కదా. అలాగా ఒక యోగ సాధన చేయాలంటే వ్యక్తికి కావాల్సిన ఏంటి, ఉండవలసిన క్యారెక్టరిస్టిక్స్? దీర్ఘకాలము, నిరంతరము, ఉత్సాహము, శ్రద్ధ. ఇది ఉండాలి. అంటే ఉత్సాహం ఉండాలి, చేయాలని, అంటే యోగ సాధన చేయాలనే రోజు అని ఒక ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహాన్ని నిలిపే విధంగా ప్రతిరోజు కంటిన్యూటీ ఉండాలి. ఆ కంటిన్యూటీ ఎలా వస్తుంది? శ్రద్ధ కలిగినప్పుడు, శ్రద్ధతోటి చేస్తేనే మనకి ఈ 3 లక్షణాలు అలవడతాయి అన్నమాట. సో ఇది ఓవరాల్గా. సో యోగా చేయాల్సిన వాళ్ళకి ఫస్ట్ ఉండవలసింది ఏంటి? ఎంత చేస్తున్నాం యోగా అనేది ముఖ్యం కాదు, ప్రతిరోజు యోగ సాధన కోసం ఉపక్రమిస్తున్నామా లేదా, అది ఎక్కువగా ఉపయోగపడుతుంది యోగ సాధకుడు. ఆటోమేటిక్గా ఈశ్వర శరణగతి అది జరిగి అదే నడిపేస్తూ ఉంటుంది ఆ శక్తి మనల్ని. మన వైపు నుంచి ఎక్కువ ఎఫర్ట్ ఉండక్కర్లా. ఏ విధంగా అయితే పిల్లని కనుక పిల్లి ఎలా అయితే అది పిల్లని ఎలా అయితే సేవ్ చేస్తుందో మెడ దగ్గర కట్టుకొని, ఇంకా అక్కడ పిల్ల బాధ్యత చాలా తక్కువ ఉంటుంది.
అది మర్కటి కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం అనేది ఉంటాయి కదా, ఆ మార్జాల కిషోర న్యాయం జరుగుతూ ఉంటుంది ఆ యోగ సాధకుడికి. అంటే ఆ భగవంతుడి యొక్క శక్తి నడిపించేస్తూ ఉంటుంది ఇంకా ఆ సాధకుని. వీడు చేయవలసింది ఏం లేదు, కాస్త శ్రద్ధ, ఉత్సాహం, మన వైపు నుంచి కొంత రోజు కంటిన్యూటీ, ప్రతిరోజు వదిలిపెట్టకుండా దానికోసం కొంచెం శ్రద్ధగా పాటుపడ్డాం అంతే చేయవలసింది. మిగతావన్నీ మనకు సంబంధం లేదు. అంత చక్కగా యోగ దాంట్లో ఫిలాసఫీలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. యోగ సాధకుడు అప్పుడే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాడు. ఎంత తెలివితేటలుండి ఎన్ని ఆసనాలు, భంగిమలు, విన్యాసాలు చేస్తూ వాటి కంటిన్యూటీ లేదనుకోండి, ఉపయోగం లేదు. కంటిన్యూటీ చాలా చాలా ఇంపార్టెంట్. నేర్చుకున్న విద్యను కూడా అంతే, ప్రతిరోజు మనము ఇంకొకరికి షేర్ చేయాలి. మనం తెలుసుకున్న మంచి విషయాల్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం, దాన్నే స్వాధ్యాయం అని కూడా అంటాం. పుస్తకాలు చదివితేనే స్వాధ్యాయం కాదు, ఎదుటి వాళ్ళకు కూడా మనం నేర్చుకున్నవి, తెలుసుకున్నవి షేర్ చేయాలి. స్లోలీ బాలరోగం చేసాం. ఈరోజు సయాటికకు సంబంధించిన వ్యాయామం చేయలేదు, అవి చేద్దాం. ఈ బాలరోగం అయ్యాక కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి వ్యాయామాలు చేసుకుంటే ఎక్కడైనా నడుము నొప్పిగా ఉన్నా, తుంటి దగ్గర ఏదైనా పట్టేసినట్టున్నా అవి మీకు క్లియర్గా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఇలా వెనుక ముందు అది మీరు కన్వీనియంట్ చూసుకొని మీరు పెట్టుకోవచ్చు. ఏదైనా ఆసనాలు, వ్యాయామాలు నేను చెప్పాను కదా అని అదే లైక్ చేయాలని లేదు. సీక్వెన్స్ కొంచెం అటు ఇటు మారినా ఇబ్బంది ఏం లేదు. అంతే కదా, బాలరోధం చేసాము, కొంచెం నడుము దగ్గర స్ట్రెయిన్ అయినట్టు అనుకోండి, ఇది ఇంకొకసారి చేసుకోండి వ్యాయామం. ఒకవేళ ఆల్రెడీ ముందు చేసేసిన ఇంకొకసారి చేసుకుంటే రిలీఫ్ వస్తుంది. పూర్తిగా కూడా చక్కగా ఇలా బెండ్ చేసి ఇలా పడుకోవచ్చు కూడా, అలా ఆపోజిట్ డైరెక్షన్. ఇది నడుం దగ్గర బ్యాక్ పార్ట్ లో ఏదైనా మనకి టైట్నెస్ ఉన్నా మంచిగా రిలీఫ్ వస్తుంది. కానీ అది పర్టికులర్గా చెప్పాను కదా, సయాటిక కోసం వరకు అయితే మాత్రం ఇంతవరకే చేయాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టు. అంటే ఒక్కొక్కది ఒక్కొక్క స్పెసిఫిక్ బెనిఫిట్ రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ లాభం ఉంటుంది. తుంటి దగ్గర నుంచి ఇక్కడ సయాటిక్ నర్వ్ ఉంటుంది బ్యాక్ పార్ట్ లో, ఇట్లా మరి పిరుదుల్లోంచి ఇట్లా వెనక నుంచి ఇట్లా వెళ్తూ ఉంటుంది, పాదంలోకి వెళ్ళిద్ది. దానికి మంచి స్ట్రెచ్చింగ్ జరిగిద్ది అనమాట ఇట్లా చేయడం వల్ల. స్లోలీ రిలాక్స్. ఎస్ఐ జాయింట్ కూడా వీలైనంత వరకు చేసుకోండి. ఎప్పుడైనా కాళ్ళు గజ్జలు పెట్టేసినట్టున్నా, కాళ్ళు ఏదైనా మనకి ఇబ్బందిగా, వీక్గా, బలహీనంగా అనిపించినా ఇది పెట్టుకోండి. ఎస్ఐ జాయింట్ది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది నేను రోజు ప్రాక్టీస్ చేయించలేకపోతున్నాను సమయాభావంలో. ఒకదానికొకటి అన్ని ప్యాకేజ్ పెరిగిపోయి ప్రాణాయామాలకు టైం సరిపోక నేను 2-3 రోజులకు ఒకసారి చెప్పడం జరుగుతుంది. ఇది మీరు ఇవి రెగ్యులర్గా పెట్టుకోవచ్చు. సాక్రో ఇలియక్ జాయింట్ అని మన కాలి గజ్జ దగ్గర బోన్ ఉంది కదా, అక్కడ ఉన్న జాయింట్కి అన్నమాట ఇది. రివర్స్. లేడీస్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, ప్రతిరోజు చేసుకోవచ్చు. మీరు గమనించారా, కొంచెం మనం చేసే రోజు భద్రాసన్ బటర్ఫ్లై ఉంది కదా, ఆ మోడల్గానే ఉంటుంది. కూర్చుంటాం, కాకపోతే దాంట్లో ఇదేం పడుకొని చేస్తున్నాము. కొంచెం భద్రాసన్ లాగా ఇట్లా బటర్ఫ్లై ఇలా చేస్తాం కదా, ఆ ఎక్సర్సైజ్కి ముందు కొంచెం ఇది చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా చాలా తేలిగ్గా చేయగలుగుతాం భద్రాసన్ కూడా. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. ఒక 6 to 10 టైమ్స్ కూడా చేసుకోవచ్చు, మీ ఓపిక ఎంత అనేది.
కాలు బాగా దగ్గరికి లాక్కున్న తర్వాత నిలబెట్టండి. రివర్స్. స్లోలీ రిలాక్స్. నడు నొప్పి ఉన్నా కూడా ఇది ఎక్కువ చేసుకోండి, చక్కగా రిలీఫ్ వస్తుంది, మంచి రిలీఫ్. మధ్యలాసన అధోముఖ శ్వానాసనం చేద్దాం. లేచి మోకాళ్ళ మీద నిలబడి, ప్రెగ్నెంట్ పీపుల్ కూడా చేసుకోవచ్చు మధ్యలాసనం అధోముఖ శ్వానాసనం. భయపడాల్సిన పని లేదు, ఏమి ఎక్కడ స్ట్రెయిన్ అవ్వదు. ఎక్కువగా పట్టు మీద ప్రెషర్ పడే చేయకూడదు. పవనముక్తాసనం, హస్తపాదాసనం, వెబ్డామిన్ సంబంధించిన చేయకూడదు. ఇవి చేసుకోవచ్చు. ఇది వెన్నుకు సంబంధించిన స్ట్రెచింగ్ జరుగుతుంది, వెన్ను నొప్పులు తగ్గుతాయి, మంచి రిలీఫ్ వస్తుంది. కటి భాగానికి కూడా చాలా మంచిది. ఇలా మోకాళ్ళ మీద నిలబడి రోజు మధ్యలాసన అధోముఖ శ్వానాసనం. శ్వాస తీసుకుంటూ పైకి వెళ్తున్నాం, కొంతసేపు ఉండొచ్చు. లేదంటే శ్వాస వదిలేస్తూ మళ్ళీ గడ్డం ఛాతీ కాంచి అధోముఖ శ్వానాసనం. ఈ విధంగా ఈ 2 ఆసనాలు కలిపి కంటిన్యూగా చేయొచ్చు, లేదంటే ఆగి ఆగి చేయొచ్చు. ప్రశాంత చిత్తంతో, ఎటువంటి అలజడి లేకుండా శ్వాస మీద దృష్టి పెట్టి చేయాలి. మన హడావిడి పడే కొద్దీ మన ఎనర్జీ అంతా మెంటల్ లెవెల్లో డిప్లీట్ అయిపోతుంది, తగ్గిపోతుంది. అప్పుడు చేస్తున్న ఆసనం ఫలితం కూడా చాలా చాలా తక్కువ కనపడింది. అదే మీరు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా చేశారనుకోండి, ఇదే ఆసనం 100% రిజల్ట్ ఇచ్చింది. లేదా దానిలో సగం కూడా రాదన్నమాట మనకి లాభం. కారణం ఏంటి? మనసేమో ఇంకొక ఎక్కడో ఆలోచనలు చేస్తుంది. సో చేసేవి 4-5 ఆసనాలైనా ప్రశాంతంగా చేయాలి. సెకండ్ పొజిషన్ చేయలేని వాళ్ళు మొదటి పొజిషనే చేస్తూ ఉండండి. ప్రతి భంగిమలోనూ 2-3 నిమిషాలు ఉండి చూస్తే మీకు తెలుస్తుంది దానిలో ఎంత బాగుంటుందని. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కపోతాసనం చేద్దాం. ఇంకా డైరెక్ట్గా నేను పొజిషన్లోకి వచ్చేసాను. నిన్న చూపించాను కదా ఎలా రావాలి అంటే. సో ఏదైనా డౌట్ ఉంటే పాత వీడియోలు చూసుకోండి. ఇది మన రెగ్యులర్ ప్రతిరోజు చేసే క్లాస్ కాబట్టి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంతగా ఇవ్వట్లేదు. అవి ఇస్తూ ఉంటే అక్కడే అయిపోతున్నాం. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్రీవియస్ వీడియో ఒకసారి రిఫర్ చేసుకుంటే ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. సయాటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది చేస్తూ ఇలా చాలా బాగా పైకెత్తి చూడాలి. శ్వాసలు అక్కడ కూడా అంతే, శ్వాసలు మీద దృష్టి పెట్టి మనం ఆసన స్థితిలో ఉన్నప్పుడు చేస్తే ఏకాగ్రతగా చేయగలుగుతాం. చేసేదాని పట్ల పూర్తి నిబద్ధత, 100%. ఇంకా అటు ఇటు ఆలోచన అనేది లేకుండా చేయగలుగుతాం. ఆసనంలో కూడా చక్కటి ప్రాణాయామం జరుగుతుంది, మెడిటేషన్, ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. ఆసనాన్ని కూడా ధ్యానంలాగా చేయాలి. ఇలా మోచేతులు కూడా ఇక్కడ పెట్టి ఇంతవరకు కూడా లేచి చూస్తూ ఇలా కూడా ఉండొచ్చు. ఇట్లా మనం ఒక్కొక్క ఆసనాన్ని క్రియేటివిటీగా ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది వాళ్ళ క్రియేటివిటీని బట్టి ఉంటుంది. వంట కనుక
ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి సంబంధం లేకుండా రకరకాలుగా చేస్తాం కదా, అదే విధంగా యోగా కూడా అంతే. యోగ సాధన కూడా అంతే, క్రియేటివిటీ అంటే అదే సృజనాత్మకత. మనం ఎలా మౌడు చేసుకుంటే మన ఆ యోగ సాధన అంత అద్భుతంగా కుదురుతుంది. కావాల్సిందల్లా చిత్తశుద్ధి, శ్రద్ధ, కంటిన్యూటీ. ప్రతిరోజు చేస్తున్నామా లేదా, ఒక్కరోజు చేయడం 4 రోజులు వదిలేయడం కాదు, అలా ఉండకూడదు. అది యోగ సాధకుల లక్షణం కాదు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భుజంగాసనం. ఎన్ని సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఇవన్నీ చేసుకోవాలి. భుజంగాసన పొజిషన్స్. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. భుజంగాసనలో కూడా ఇన్ని వేరియేషన్స్ చెప్పాను కదా, మీకు వీటిల్లో మీకు ఏది బాగుందో ఆ భంగిమ ఒక్కటి చేసుకోండి, సరిపోతుంది. అన్నీ బాగుంటే అన్నీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు కొన్ని భంగిమలు కష్టం ఉంటే అది వదిలేయండి. 2 చేతులు ఛాతీ పక్కన. అన్ని ఆసనాలు అందరికీ కూడా ఉపయోగపడతాయి అనేది ఏముండదు. కొన్ని ఆసనాలు మన శరీర సమస్యలను బట్టి చూసుకొని వదిలేయాలి, కొన్ని చేసుకోవాలి ఎక్కువ. అట్లా ఆ విచక్షణ అనేది యోగ సాధకుడి మీద ఆధారపడి ఉంటుంది, ఎంతవరకు చేయాలి ఎంతవరకు వద్దని. టీచర్ ఓన్లీ గైడ్ చేయగలుగుతారు, గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్తారు. నీళ్ళు ఎన్ని తాగాలి, నీళ్ళు అసలు తాగాల వద్దా, ఇది డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? గుర్రం. అంటే యోగ సాధకుడికి, సాధన చేసే యోగ సాధకుడికి ఆ నిర్ణయం ఉంటుంది, ఎంత చేయాలి, ఈ ఆసనం నేను అసలు చేయొచ్చా చేయకూడదా, ఇలాంటివన్నీ ఆలోచన చేసుకోవాల్సింది శిష్యుడు. టీచర్ అందరికీ అన్ని చెప్తాడు కదా, ఎవరికి ఏది అవసరమో అది నిర్ణయించుకోవాలి. మళ్ళీ చెప్తున్నానని వేరేగా అనుకోవద్దు. ఎదురుగా లేరు, నాకున్న భయం ఏంటంటే తెలియక స్థాయికి మించి చేసేస్తారేమో అని, అంతే. స్లోలీ రిలాక్స్. ధనురాసనం చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఇది హెర్నియా ఉన్నవాళ్ళు చేయొద్దు. మూత్రపిండాలకు చక్కటి మంచి ఆసనం అన్నమాట ధనురాసనం. స్లోలీ రిలాక్స్. మకరాసనం. హార్ట్ ప్రాబ్లం, బీపీ, హెర్నియా, ఈ 3 కాంబినేషన్. ఈ సమస్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనక్కి విచ్చేవి ఎక్కువ చేయకూడదు. శరీరం పూర్తిగా సాధారణ స్థితికి వచ్చాక నెమ్మదిగా లేచి కూర్చోండి. ఆల్రెడీ ఇట్లా వజ్రాసనంలో ఉన్నాం కాబట్టి మండూకాసనం చేశాక, మండూకాసనం ప్రతిరోజు తప్పనిసరిగా చెయ్యండి. ప్యాంక్రియాస్ చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. బ్రహ్మముద్ర, నాభిస్థానం దగ్గర శ్వాస తీసుకొని వదులుతూ తల కింద దించకుండా ఎదురుగానే చూస్తూ ఉంటాం. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్. కాలి గజ్జల దగ్గర పెట్టి
స్లోలీ రిలాక్స్. శశాంకాసనం, నడుము నొప్పి ఉన్నాడు చేయొద్దు ఇది. మెడ నొప్పి స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. బాలాసన్, రోజు ఈ పొజిషన్లో ఒక 5-10 నిమిషాలు రిలాక్స్ అయితే బ్రెయిన్ చక్కటి ఆక్సిజన్ బాగా అందుతుంది. నిద్ర లేని సమస్యలు కూడా కంట్రోల్లోకి వస్తాయి. శశాంకాసనం చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సయాటికా వాళ్ళు కొంచెం చూస్ చేసుకోండి ఎంతవరకు చేయాలి అనేది. చేతులు మరీ ముందు చాపకుండా బాలాసనం వరకు చేసుకుంటే సరిపోతుంది నాకు తెలుసు. అది ఓవర్ స్ట్రెచింగ్ చేసినా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి ఎంత అనేది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సింహక్రియ, ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత మధ్యలో సిట్టింగ్ చేసుకొని ఆ తర్వాత ప్రాణాయామం చేద్దాం. Deep breathing, double breath out, slowly relax. శరీరం సాధారణ స్థితికి వచ్చాక న్యూరోమస్కులర్ బ్రీతింగ్. చేయి మార్చుకొని, ఇది కూడా అంతే. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూస్తే నా యూట్యూబ్లో దాంట్లోకి వెళ్తే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చిన్న వీడియో తయారు చేశాను పర్టికులర్గా న్యూరోమస్కులర్ కోసమని. Slowly. Deep breathing, double breath out. ఇంకా కొన్ని కూడా చేద్దాం. భస్త్రిక, డీప్ బ్రీత్ అవుట్.
Slowly relax. Deep breath in, double breath out, slowly relax. శరీరం సాధారణ స్థితికి వచ్చింది అనుకున్నప్పుడే తర్వాత బయటకు వెళ్ళండి, లేదంటే ఇంకొచ్చేసేపు నిశ్చల స్థితిలో ఉండిపోండి. ఇబ్బంది ఏం లేదు దీంట్లో. మనకి ఏదైనా అల్టిమేట్ లక్ష్యం ఏంటి? ప్రశాంత చిత్తము, ధ్యాన స్థితిలో కాసేపు ఉండగలగడం, ఇదే కదా కావాల్సింది. సో మీరు ఈ పొజిషన్లో హాయిగా రిలాక్స్ అవుతున్నాము, బాగుంది అనుకుంటే ఈ పొజిషన్లో ఉండిపోండి కాసేపు. తర్వాత చేయాలని రూల్ ఏం లేదు, శరీరం సహకరిస్తుంటేనే చేయండి. మనసేమో ధ్యాన స్థితిను, మెడిటేషన్ కోరుకుంటుంది. మీరు బలవంతంగా ఆసనాలు చేయొద్దు, మెడిటేషన్లో కంటిన్యూ అవుతుంది. లేదా ప్రాణాయామాలు సాధన ఏదైనా చేయాలనిపిస్తే అవి చేయడం. ఇట్లా ఎవరిది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఏంటి సాధన ఎలా ఉండాలి. నేను ఇక్కడ చెప్తున్నాను కదా అని ఇదే చేయాలని లేదు, నాకు తగ్గట్టుగా నేను చెప్తున్నాను కదా, మీకు తగ్గట్టుగా మీరు డిజైన్ చేసుకోవాలి మీ యోగా అనేది. అందరం కలిసి చేసుకుంటున్నాం కరెక్టే, అంత మాత్రం చేత అందరూ ఒకటే చేయాలని రూల్ లేదు. సామూహికంగా ఎదురుగా ఉన్నప్పుడు అందరూ చేసేది ఒకటిగా ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్లో ఉన్న వెసులుబాటు ఇదే, మనకి ఏది కావాలో చక్కగా అదే చేసుకోవచ్చు. ఎందుకంటే పక్క వాళ్ళకి మనం ఏమి అంతరాయం కలిగించట్లేదు కదా. సో ఇదొకటి చిన్న గుర్తు పెట్టుకుంది. స్లోలీ నెమ్మదిగా ప్రాణాయామాలు చేద్దాం. నాకైతే ప్రాణాయామాలు చేయాలనిపిస్తుంది ఇప్పుడు. ఆసనాలు చూద్దాం చివరిలో టయాన్ని బట్టి, లేదా సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ వరకు చేసుకుని ముగించవచ్చు. ఇప్పుడు క్యాండిల్ బ్రీత్ వచ్చేది చాలా రోజులు చేసి. డీప్ బ్రీత్, రెండు చేతులు చిన్న ముద్ర పెట్టుకొని బోర్లా పెట్టి, రెండు చేతులు బోర్లా పెట్టేసేసి కాలు తోడల మీద. డీప్ బ్రీత్, ఎదురుగా ఒక వెలుగుతున్న ఒక క్యాండిల్ ఉన్నట్టు, దాన్ని మనము ఆర్పుతున్నట్లుగా భావన చేస్తూ పూర్తి స్థాయిలో బ్లో అవుట్ చేయాలి. ఊపిరితిత్తుల కెపాసిటీ పెరగడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్. మళ్ళీ డీప్ బ్రీత్, ఈ విధంగా మనం ఇవి ఎంతసేపు కావాలో అంతసేపు చేసుకోవచ్చు. రిలాక్సింగ్ ధ్యానం. శరీరం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా రిలాక్స్ అయిపోయి ఆ తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలి. స్లోలీ రిలాక్స్. డీప్ బ్రీతింగ్, స్లోలీ రిలాక్స్. ఒక్కసారి కాళ్ళకి ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత మిగతా ప్రాణాయామాలు చేద్దాం. అప్పుడు మన కాళ్ళు తిమ్మిరి లెక్కకుండా ప్రశాంతంగా, మళ్ళీ మన ప్రాణాయామాలకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. విధంగా కాళ్ళల్లో రక్త ప్రసారం తగ్గినట్టు అనిపిస్తే ఒక్కసారి కాళ్ళు షేక్ చేసేసి, చిన్న చిన్న వ్యాయామాలు ఉన్నాయి కదా సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్, అవి కొన్ని పెట్టుకొని మళ్ళీ ప్రాణాయామాలు కంటిన్యూ చేయొచ్చు. లైన్గా వరుసగా ప్రాణాయామాలు చేయాలని ఏం లేదు, మధ్య మధ్యలో ఇలా కొంచెం కాళ్ళు చేతులు ఆడించుకుంటూ చేయాలి. కాళ్ళు షేక్, నెక్ భాగం దగ్గర కొట్టాలి. రెండు కాళ్ళు ఒకేసారి.
ఇప్పుడు కాలు వేళ్ళు. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా చేస్తున్న కాలు వేళ్ళ దగ్గర మన దృష్టి వెళ్ళాలి. అప్పుడు పాదాలు ముందుకు వెళ్ళి పాదాలు రొటేషన్. రివర్స్. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని యోగ సాధన చేస్తే శక్తి అనేది ఎక్కడ వేస్ట్ అవుతుంది ఉంటుంది. కళ్ళు తెచ్చే కొద్ది ఏం జరిగింది, ఈ కళ్ళ తోటి దృష్టి ప్రపంచం మొత్తాన్ని చూస్తూ ఉంటాం. అవి రకరకాల ఆలోచనలు మళ్ళీ బ్రెయిన్లోకి వెళ్తూ ఉంటాయి. అందుకని వీలైనంత వరకు సెన్సరీ ఆర్గాన్స్ని ఉపయోగించకుండా వాటి స్తబ్దంగా ఉంచడానికి చేసే ప్రయత్నంలో మన వంతుగా కళ్ళు మూసుకోవడం, ఏదైనా వినపడుతున్నా వాటి మీద దృష్టి పెట్టకుండా ఉండడం, ఇలాంటివి చేస్తే ఆలోచనలు తగ్గుతాయి. అదే మీరు చూడడమో వినడమో జరిగింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యాన్ ఉంది, శబ్దం వస్తుంది అనుకున్నాను అనుకోండి, చెవుల ద్వారా ఒక ఒక వృత్తి చేశాను, అంటే ఒక ఆలోచన చేశాను. కళ్ళతో చూడడం ఫ్యాన్ వల్లే, ఫ్యాన్ కళ్ళతో చూడడం వల్లే కదా ఆలోచన ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇట్లా కళ్ళని చెవుల్ని వాడేసాను. ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఫ్యాన్ సరిగ్గా తిరగట్లేదు అనుకోండి, ఉక్కబోస్తుంది, చెమట అంటే మనకి చెమట పడుతుంది అని ఫీలింగ్ వచ్చింది. చర్మం అక్కడ స్పర్శను కూడా అనవసరంగా ఉపయోగించాం. మళ్ళీ ఇది ఒక వృత్తి మళ్ళీ క్రియేట్ చేస్తుంది. చల్లగా ఉందనో లేకపోతే వేడిగా ఉందనో ఇంకొక వృత్తి క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత ఈ నాలుగు కేచరి ముద్ర వేసుకోకుండా దాన్ని నార్మల్కి కిందకి ఉంచేసాం. అప్పుడు ఏం జరుగుతుంది, మాటి మాటికి లాలాజలం వస్తుంది, దాన్ని మింగుతుంటాం. మింగుతున్నప్పుడు అది రుచులు, దానికి మళ్ళీ ఫుడ్కి సంబంధించిన ఏదో ఒకటి రుచులు గుర్తుకొస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఆజ్ఞానేంద్రియం వాడేసాము. ఇంకా మిగిలిపోయింది ఏంటి, ఇంకా లాస్ట్ది ముక్కులు, వాసన. ఏదో మంచి ఒక వాసన వస్తుంటుంది, మంచి స్మెల్, ఆటోమేటిక్గా దాని మీదకి మళ్ళీ ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. ఇట్లా 5 పనిచే జ్ఞానేంద్రియాలు, వీటి యొక్క పని ఎంత ఫాస్ట్గా ఇన్వాల్వ్ అవుతాయంటే మనం కొంచెం కూడా ఏమార్చకూడదు. అందుకే వాటిని స్తబ్దంగా ఉంచడానికి భాగంగా వీలైనంత వరకు కళ్ళు మూసుకొని వింటున్న చెవులు పని చేయనట్టుగా ఆ విధంగా మన యొక్క ఆలోచనలు కంట్రోల్లో పెట్టుకుంటూ ప్రాణాయామాలు చేసుకుంటూ ఉంటే యోగం బాగా కుదురుతుంది. దాంట్లో మెయిన్గా పనిచేసేది కళ్ళే. కళ్ళు ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో చాలా వరకు ఆలోచనలు తగ్గిపోతాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని యోగ సాధనలో ముందుకు వెళ్ళాలి. లేకపోతే విపరీతమైన డిస్టర్బెన్స్ చేస్తున్న దాన్ని పట్ల శ్రద్ధ ఉండదు. ఇప్పుడు కాళ్ళకి తొడ భాగాన్ని టైట్ చేసుకొని మొక్కాళ్ళది జస్ట్ ఇవి మనకి ప్రాణాయామాలప్పుడు బాగా సహకరిస్తూ ఉంటాయి. ఇవన్నీ కానీ ముందే చేసుకుంటే మనకి పట్టేయకుండా కాళ్ళు హెల్ప్ అవుతుంది. మోచిప్పలకు చేస్తున్నాను. ఒకవేళ ఇంకా సరిపోతుంది అనుకుంటే మళ్ళీ ప్రాణాయామాలు బల్దింగ్లోకి వెళ్ళిపోయి ప్రాణాయామాలు సాధన కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాణాయామాలు మిగతాయి చేస్తాం. 2 చేతులు చిన్ముద్ర బోర్లో పెట్టాను, బాహ్య ప్రాణాయామం చేస్తున్నాను. కపాలభాతి ఎందుకు చేయట్లేదంటే ఇందాక క్యాడినరీ బ్రీత్అవుట్లో ఇంచుమించుగా కపాలభాతి లాగే ఉంటుంది కదా, అందుకని ఇంకా నేను దాన్ని ఇవాళ టచ్ చేయట్లేదు. మీకు కావాలంటే కపాలభాతి సాధన చేసుకోండి. బాహ్య ప్రాణాయామం ఇది మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రోజు 21 సార్లు చేయాలి. ఆ ఋతుక్రమం సమయంలో మాత్రం వదిలేయాలి అంతే. ఇదొక్కటి చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. శ్వాస తీసుకుని వదిలేసేసి బాహ్య కుంభకం చేయాలి. చేసేసి గడ్డాన్ని తాకించి పొట్ట భాగాన్ని లోపలికి లాగి కొత్త కడి భాగాన్ని బిగించి వంటగలిగిన సేపు ఉండాలి. నెమ్మదిగా ఒక్కొక్క బంధ రిలీజ్ చేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇంకొక 2 సార్లు, ఒక 4 సార్లు చేద్దాం, 5 సార్లు పెట్టుకున్నట్టు కదా. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేసాక గడ్డాన్ని ఛాతీ పంచి పొట్టను లోపలికి లాగి పొట్ట కడి భాగాన్ని తీస్తుంది.
డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మెడ నొప్పి ఉన్నోళ్ళు తలని గడ్డానికి ఆనించకుండా స్ట్రైట్ గా ఉంచి చేస్తుంది. నడు నొప్పి ఉన్న వాళ్ళేమో పొట్టని మరీ విపరీతంగా బలంగా లాక్కుండా స్లోగా కొంచెం కొంచెం ప్రెషర్ ఇవ్వండి, ఎక్కువ ఇవ్వద్దు. అప్పుడు నడుము నొప్పులు రావు. ఇంకొక 3 సార్లు ఎవరికి వాళ్ళు చేశారు. కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్స్ ఉంది అన్నది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఉజ్జయ ప్రాణాయామం చేసి 2 చేతులు శూన్య ముద్ర పెట్టాను, మధ్య వేలు మర్చాను, దాని మీద పోతుంది. ఆకాశతత్వం శరీరంలో బ్యాలెన్స్ చేసుకుంది. ఆకాశతత్వం తగ్గినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఆకాశతత్వం తక్కువగా ఉన్నట్టు శరీరంలో. అంటే అది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ ప్రాణాయామం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసుకొని అంత కుంభకం చేయాలి. ఇందాక బాగా కుంభకం అంటే శ్వాసను వదిలేసాం కదా, వదిలేసిన తర్వాత ఆగాము. ఇప్పుడు ఏం చేయాలి? శ్వాస తీసుకొని లోపల కాసేపు పట్టి పెట్టాలి. సో దానికోసంగా గడ్డాన్ని సాధ్యంగా ఉంచడం, కొద్ది కడుపు భాగాన్ని బిగిస్తూ ఉండడం. ఒకవేళ మెడ నొప్పి ఉంటే తల స్ట్రైట్గా నుంచి మెడని కొంచెం టైట్ చేసి పెట్టించాలి. ఆటోమేటిక్గా శ్వాస లోపల కొంచెంసేపు ఉంటుంది, ఉండగలిగినంతసేపు ఉండడం. నెమ్మదిగా కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసని బయటకు తీయవచ్చు. ఇది ఉజ్జయ ప్రాణాయామంలో జరిగే ప్రక్రియ. ఇది మన వాకింగ్ చేస్తా తిరుగుతా మామూలుగా అప్పుడు కూడా ఉజ్జయ ప్రాణాయామం ప్రాక్టీస్ చేయొచ్చు. అది ఎలాగంటే ఈ విధంగా ఇక్కడ గొంతు దగ్గర దిగిస్తూ శ్వాస తీసుకుంటున్నప్పుడు శబ్దం చేస్తుంది. దీర్ఘ శ్వాస, శ్వాస వదులుతూ ఇక్కడ పట్టుంచి టైట్ చేసి స్లోగా శ్వాసని రిలీజ్ చేయాలి. ఇది వాకింగ్ చేస్తున్నప్పుడు ఎలా అయినా కూడా నార్మల్ అప్పుడు చేసుకునేది ప్రాణాయామం. కూర్చొని పరిగెట్టుకొని చేసేటప్పుడు ఈ విధంగా చేయాలి. కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు. అప్పుడు శరీరం వేడెక్కుతుంది. లేకపోతే ఏంటంటే మనకి బాడీలో కొంచెం శ్వాస నట్టిపెట్టి ఉంచాం కదా, దానివల్ల హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీటు బయటకి దాని బ్యాలెన్స్గా బయటకు వెళ్ళిపోవాలంటే ఎడమ ముక్కు ద్వారా శ్వాస వదిలినప్పుడు వెంటనే బాడీ కూల్ అవుతుంది. ఎందుకు? ఇది చంద్రనాడి కదా, ఎడమ ముక్కు చంద్రనాడి, ఇది చల్లపరుస్తుంది, చంద్రతత్వం కాదు. కుడి ముక్కు వచ్చి సూర్యనాడి, ఉష్ణం పెంచుతుంది. అందుకని ఎడముక్కు ద్వారా వదులుతాం అన్నమాట. అదే మామూలు వాకింగ్ చేసేటప్పుడు చేసే ఉజ్జయిలో ఎక్కడ మనం బిగింపు లేదుగా, కాసేపు ఆపి అలానే స్థానం వదిలే కుంభకంలో లేము. కుంభకంలో ఉంటే అప్పుడు ఇలా కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా వదులుతాం, లేకపోతే అవసరం లేదు. ఇంకొక 2 సార్లు చేద్దాం.
ఎంతసేపు ఉండాలి, ఇవన్నీ కూడా మన యొక్క సామర్థ్యం, మన కెపాసిటీ, ఇది దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలి అంతే. దీనికి లెక్కగా ఇంతసేపే ఉండాలి ఇంతసేపు అని అలా ఉండదు. ఇది తప్పనిసరిగా ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట ప్రాణాయామాలు చేసేవాళ్ళు. కుడి ముక్కు మూసివేసి స్లోలీ రిలాక్స్, రిలీజ్, రిలాక్స్ ధ్యానం. స్లోలీ రిలాక్స్. శీతలి శీతకారి చేద్దాం. రెండు చేతులు చిన్ముద్ర. ఇవి శీతలి వచ్చి బాడీ ఎక్కడైనా మనకి బాగా వేడి ఎక్కువగా ఉంది, లేదా విపరీతమైన దాహంగా దప్పికగా ఉంటుంది, నాలిక పొడిబారిపోతూ ఉంటుంది, అలాంటప్పుడు బాగుంటుంది శీతలి. శరీరం చల్లబరచడానికి పేరులోనే ఉంది శీతలి. నాలిక డొప్పలాగా చేసి డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నోరు మూసివేసి కాసేపు ఉండిపోవాలి. ఆ తర్వాత ముక్కు ద్వారా శ్వాసని బయటికి పంపించాలి. నోటి ద్వారా తీసుకున్నాం, ముక్కు ద్వారా ఎగ్జలేషన్ జరుగుతుంది. ఇన్హలేషన్ త్రూ మౌత్, ఎగ్జలేషన్ త్రూ నోస్. బిట్వీన్ మధ్యలోనేమో కుంభకం చేసుకోవచ్చు. కుంభకం వల్ల ఏమవుతుందంటే చల్లటి ఆ చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు కాసేపు. వీలైతే గడ్డాన్ని ఛాతి కాంచి కాసేపు బంధం, అంటే హోల్డ్ చేసే కెపాసిటీ మాకు రావట్లేదు అనుకుంటే ఇలానే ఉన్నప్పుడు గడ్డాన్ని ఛాతి కాంచి కాసేపు ఉంచవచ్చు. మళ్ళీ తల స్ట్రైట్ తీసుకొచ్చి ముక్కు ద్వారానే వదిలేయాలి, నోరు ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇంకొకసారి చేద్దాం. Exhale, slowly రిలాక్స్ ధ్యానం. ఈ విధంగా శీతలి కూడా అంతే, రోజు 21 సార్లు చేసుకుంటే గొంతు కూడా మనకి ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా, స్వరపేటిక ప్రాబ్లం ఉన్నా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. పాటలు పాడేవాళ్ళు, మళ్ళీ గొరక సమస్య ఉండేవాళ్ళు, వాళ్ళు శీతలి ఇలాంటివి పెట్టుకోండి. ఈ భాగంలో ఎక్కడైనా ఏదైనా కఫం ఉన్నా అలాంటివి కూడా కొంచెం క్లియర్ చేసుకోవచ్చు. శీతలి వల్ల చల్లబడుతుంది కదా, మరి కఫం ఏంటి ఎట్లాగా అంటే అంత ఇబ్బంది ఏమి ఉండదు. కఫం పెరిగే అంత చల్లదనం ఏం రాదు, కానీ ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉన్నా అది క్లియర్గా బ్యాలెన్స్ చేస్తుంది శీతలి ప్రాణాయామం. ఇంపార్టెంట్ ఇది కూడా. మన మానసికంగా కూడా చక్కగా ఒక స్థాయిలో మెయింటైన్ అవ్వాలి. ఇది ఈక్విలిబ్రియం అంటారు కదా, సమస్థితి. ఆ సమస్థితికి కూడా శీతలి ప్రాణాయామం అద్భుతంగా ఉపయోగపడుతుంది. టెంపరేచర్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో మనసు చాలా చాలా ప్రశాంతంగా తయారైపోతుంది. మనసు అలజడిగా కొంచెం తెలియకుండా నెగిటివ్ థాట్స్ లేకపోతే యాంగ్జైటీ విపరీతంగా తెలియకుండా ఒక రకమైన లోపల ఒక రకంగా ఉంటుంది, అనీజీగా, అసౌకర్యంగా ఉన్నది. అంటే టెంపరేచర్ సరిగ్గా లేదు అని, శరీరంలో టెంపరేచర్ బ్యాలెన్స్ అవ్వకపోతే అలా మనకి ఆ ఫీలింగ్స్ వస్తుంది. సో అందువల్ల వీలైనంత వరకు ఉష్ణాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి శీతలి అద్భుతంగా పనిచేస్తుంది. శీతకారి ఇది పళ్ళ సందులో గుండా శ్వాసం తీసుకొని కాసేపు రెండు పళ్ళు, పై పళ్ళు వరుస కింద పళ్ళు వరుస రెండు కలపాలి, నోరు ఓపెన్ చేయాలి, శ్వాస తీసుకోండి అన్ని వైపుల నుంచి డైరెక్షన్స్ లో. ఇలా అన్ని సైడ్స్ నుంచి కళ్ళల్లో గుండా శ్వాస తీసుకున్నాక కాసేపు ఆపండి, అబ్జర్వ్ చేయండి. నోరు మూసివేసి అబ్జర్వ్ చేసి ముక్కు ద్వారా శ్వాస వదిలేండి. ఇది శీతకారి.
దీనివల్ల చిగుళ్ళలో చక్కగా రక్త ప్రసారం బాగా పెరుగుతుంది. పరిగెట్టుకొని ఇట్లా శ్వాసలో ఆ చిగుడు సందుల్లో పంపించాము, కళ్ళ సందుల్లోకి వెళ్ళింది కదా, ఆ విధంగా చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తం కొంతమందికి ఆ, దాని పేరు పైయేరియా అంటారు, అంటే చిగుళ్ళ దగ్గర రక్తం కారుతూ ఉంటుంది. అటువంటి సమస్యలకు కూడా అద్భుతంగా పనికొస్తుంది సీతకారు. రోజు 21 టైమ్స్ ఇలా అన్నప్పుడు ముందు కళ్ళలో గుండా శ్వాస వెళ్ళింది. మరి ఇక్కడికి రావాలి కదా, సో ఇటువైపు కూడా ఇలా అన్ని డైరెక్షన్స్ లో శ్వాస తీసుకొని కొంతసేపు ఉన్న తర్వాత స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి. అలా పడసందులు తీసుకున్నప్పుడు తెలుస్తుంది ఎలా ఏంటి ఎలా పనిచేస్తుంది, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అప్పుడే ఎక్కువ ఉపయోగం. ఊరికనే మెకానికల్గా చేసేసామా మళ్ళీ రిలీజ్ చేసామా ఇట్లా కాదు, దృష్టి పెట్టాలి అక్కడ మనం చేసిన దాని దగ్గర ఎలా పని చేస్తుంది, ఎలా పని జరుగుతుంది అక్కడ, అవన్నీ గమనించుకోవాలి. ఇంకొకసారి చూద్దాం. రిలాక్సింగ్ డే అన్నమాట. స్లోలీ నెమ్మదిగా అనులోమ విలోమ చేద్దాం. ప్రాణముద్ర, ఎడమ చేయి, కుడి చేయి నాసికా ముద్ర, కుడి బొట్టన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. అనులోమ విలోమకి ముందు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, చంద్రవేద 10 సార్లు, సూర్యవేద 10 సార్లు కూడా చేసుకొని అనులోమ విలోమ సాధనకు కూడా వెళ్ళొచ్చు, లేదు డైరెక్ట్ అనులోమ విలోమ కూడా చేయొచ్చు. మీ యొక్క సమస్యను బట్టి మీరు నిర్ణయించుకోండి ఏ చేద్దాము అని. అది ఎక్కువగా మానసిక సమస్యలు, నెగిటివ్ ఫీలింగ్స్, డిప్రెషన్ ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు చంద్రవేది ఒక 10 సార్లు చేయాలి. డీప్ బ్రీతింగ్, ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడిముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించండి. మళ్ళీ ఎడముకే శ్వాస తీసుకోవడానికి, కుడిముక్కు ద్వారా వదలడం, అంతే. దీని చంద్రవేది. ఈ చంద్రవేది ఇంకా బాగా ఇంటెన్సిటీ కొంచెం బాగా పవర్ఫుల్ గా మనకి ఎక్కువగా దానిలో లాభం చేకూరాలంటే ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడముక్కు ద్వారానే శ్వాసను బయటకు పంపించాలి. ఇది రెండు విధాలు చంద్రవేది. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. మన యొక్క సామర్థ్యాన్ని బట్టి మీకు ఇంతవరకు నాకు నార్మల్గా చాలు, చంద్రవేదికి సంబంధించిన లాభము మరీ ఓవర్గా అంత ఎక్కువ అక్కర్లేదు అంటే, ఇప్పుడు మీ జలుబు ఉండొచ్చు, సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ నెగిటివ్ థాట్స్ ఉంటాయి, అప్పుడు ఏం చేయాలి? సో ఎడముక్కు ద్వారా తీసుకొని కుడి ముక్కు ద్వారా వదిలేయాలి. అది సైనస్ ప్రాబ్లం లేదు, ఓన్లీ నెగిటివ్ థాట్స్ ఇవే తగ్గాలనుకోండి, ఎడముక్కు ద్వారా తీసుకొని ఎడముక్కు ద్వారానే బయటకు పంపించేయాలి శ్వాస. ఇది ఎక్స్క్లూజివ్గా చంద్రబేది. అలాగే సూర్యబేది అంటే కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడిముక్కు ద్వారా బయటకు పంపించేయడమే మళ్ళీ శ్వాసని. మధ్య మార్గంగా కావాలి అంటే కుడిముక్కు ద్వారా తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తే మీడియం లెవెల్లో యూస్ఫుల్ అవుతుంది. శరీరము, ఫిజికల్ బాడీ, స్థూల శరీరము చాలా చాలా బలహీనంగా ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళకి బలం రావాలి అంటే సూర్యబేది చేయాలి ఎక్కువగా. మళ్ళీ కుడిముక్కు ద్వారా సూర్యబేది చేస్తున్నాను నేను. ఈ విధంగా చంద్రబేది ఒక 10 ఆవృత్తాలు, సూర్యబేది ఒక 10 ఆవృత్తాలు పెట్టుకోండి. ఆ తర్వాత అనులోమ విలోమ చేసేసేది. ఇప్పుడు అనులోమ విలోమ చేస్తున్నాం. ఇది తెలిసిందే కదా, ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడిముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించు, మళ్ళీ కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించు.
అంటే ఎటైతే శ్వాస బయటికి వెళ్ళిందో మళ్ళీ అదే ముక్కు ద్వారా శ్వాస తీసుకుని వేరే ముక్కు ద్వారా వదిలేస్తాం. ఆ వదిలేసిన వైపునే మళ్ళీ శ్వాస తీసుకుని మళ్ళీ వేరే సైడ్గా వదిలేస్తాం. దీన్ని అనులోమ విలోమ అంటాం. ఇది చాలా చాలా బెస్ట్ ప్రాణాయామం. ఎంతగా అంటే ఋతుక్రమం సమయంలో కూడా ఆడవాళ్ళు చేసుకోతగ్గ ప్రాణాయామం. మిగతా వాటికి ఎగ్జంప్షన్స్ ఉంటాయి కదా, దీంట్లో అసలు ఎటువంటి కండిషన్స్ లేవు. ప్రశాంతంగా ఎంతసేపైనా చేసుకోవచ్చు. ఎడముక్కు ద్వారా శ్వాస బయటికి పంపించేసాక నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ధ్యానం. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు. భ్రామరి విద్యుత ప్రణవ ప్రాణాయామం చేద్దాం. 3 సార్లు చేద్దాం. 2 చేతులు షణ్ముఖ ముద్ర. డీప్ బ్రీతింగ్. చెవులు మూసివేసాక ఓంకారాన్ని జంకారం లాగా. Slowly relax. Relax in the arm. Slowly relax. ఉద్గీత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర పెడుతూ ఓంకారాన్ని ఆ ఓమా deep breathing. Deep breathing. ప్రణవ ప్రాణాయామం. 2 చేతులు ధ్యాన ముద్రలో మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం.
Slowly relax. Deep breathe in, double breathe out. Slowly relax. నెమ్మదిగా రెండు చేతులు ర్యాపిడ్ చేసుకొని అరిచేతుల యొక్క నిల్వచ్చిన వరకు కళ్ళకు కత్తుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం, సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్. చేయలేని వాళ్ళు ధ్యాన స్థితిలోనే ఉండిపోండి. బయట వైపు ఖర్చు పైకి అరిచేతులు కింద వైపు చూస్తూ ఇలా అన్ని డైరెక్షన్స్ లోనూ కొంచెంసేపు ఫింగర్స్ కి చేయాలి ఎక్సర్సైజ్. ఫింగర్ జాయింట్స్ పంజేలాగా పెట్టడం, జస్ట్ ఫింగర్ ఫోల్డింగ్. పూర్తిగా మనం అరిచేది మొత్తాన్ని ముడవట్లేదు, ఇది గమనించుకోవాలి. పిడికిలు బిగించి రొటేషన్. స్లోలీ రిలాక్స్. భుజాలు వాటికి సంబంధించింది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, స్పాండిలైటిస్ ఈ సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు చేసుకోవాలి ఇవన్నీ. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా తప్పనిసరిగా ఏ మాత్రం వదిలిపెట్టకూడదు. మిగతావి చేసినా చేయకపోయినా పర్వాలేదు, సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేసుకున్నా చాలు, ఆ రోజుకి రిలీఫ్ వస్తుంది. ఆ రోజుకి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదో ప్రతిరోజు వచ్చేస్తుంది అనుకోకు. మనం ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు చక్కటి రిలీఫ్ వస్తుంది. దానికి కొంచెం ప్రాణాయామాలు యాడ్ చేసుకొని మంచి భోజనం ఇవి కనుక కలుపుకుంటే ఇక సమస్య ఆటోమేటిక్గా కొన్ని రోజులకి దూరం అయిపోతుంది. అది ఏది కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రతి దగ్గర కూడా మన సాధన ఎంత ఉంది, మన యొక్క ప్రయత్నం ఎంత, దానికి అర్హత వచ్చిందా రాదా, నేను చేసిన దానికి గమనించుకుంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెరగకుండా ఉంటాయి ఒక దాని పట్ల. ఒక వారం చేయంగానే మిరాకిల్స్ అద్భుతాలు జరగాలనుకోకూడదు. దానికి తగ్గ ప్రయత్నం మనం ఎంత చేసాం, అంతకుముందు ఎంత నిర్లక్ష్యం వహించాం, యోగ సాధనకి ముందు ఎలా ఉన్నాం, చేస్తున్నది దానికి కూడా సమయం పాటించాలి కదా, మరి దాని తగ్గ టైం దానికి ఇవ్వాలి క్యూర్ అవ్వడానికి. సో ఇది చిన్నది గుర్తుపెట్టుకుంటే అసలు వదిలిపెట్టను యోగా అనేది. ఇంటర్లాక్ చేసి రెండు చేతులు ముచ్చెన గుంట దగ్గర పెట్టి వేసి, ఎక్కువగా ఎలా ఉన్నారంటే బయట ప్రజలు యోగా చేయంగానే వారం రోజుల్లోనే అద్భుతాలు జరిగిపోవాలి. అదే జిమ్కో ఇంకెక్కడికైనా వెళ్ళి వేలకు వేలు తగలేస్తారు. అక్కడ మాత్రం 3 నెలలు 4 నెలలు వాడు కష్టపెడతాడు కదా, తిండి అని అదని ఇదని చాలా రిస్ట్రిక్షన్స్ పెడతాడు. అదేమో అట్రాక్షన్గా ఉంటుంది, బాగుంటుంది. అదేదో ఇక్కడ చేయరు. యోగ సాధనలో అదే పాటించచ్చుగా, అది చేయరు. అవన్నీ వాళ్ళు జిమ్లో ఏవైతే చెప్తారో ఆ ఉపవాసాల్లో ఏదో అవన్నీ అవి ఇక్కడ కూడా పాటించి చూడండి, లాభం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తుంది. ఎక్కువ కష్టపడకుండా మనకి ఇన్నర్ లోపలే ఎనర్జెటిక్గా తయారవుతుంది బాడీ యోగాలో. జిమ్లో అలా ఉండదు. పైన మనం ఆ రోజు అంత ముందు రోజు తిన్న ఆహారము వాటికి సంపాదించుకున్న శక్తి అంతా డిప్లీట్ అయిపోతుంది. అదే యోగా ఏం చేస్తుందంటే స్టోర్డ్ ఫ్యాట్ తగ్గిస్తుంది, అది కరిగించింది ముందు. మన రోజువారీ కార్యక్రమాలకు ఉపయోగపడవలసిన శక్తి వేస్ట్ అవ్వదు. అది చక్కగా అది అలా మనకి శరీరానికి అవసరం, శరీర అవయవాలకు అవసరమైన అవసరాల కోసం ఉండాల్సిన శక్తి ఉంటుంది కదా, అది అసలు ఉపయోగించదు యోగా. అది దాన్ని డిస్టర్బ్ చేయకుండా స్టోర్డ్ ఫ్యాట్ని మాత్రమే తీసుకుంటుంది. అది ఎంత చక్కటి లాభం యోగాలో. అది చిన్నవి అవి కనుక తెలుసుకుంటే యోగా ఎప్పటికీ వదలదు. ఈ జిమ్ములు అంటూ వాటి వెనకాల పడకుండా వీటికినే నమ్ముకుంటారు మామూలుగా అయితే, ఏమాత్రం కొంచెం అవగాహన ఉన్నా కూడా. ఇది తెలుసుకోవాలి తప్పనిసరిగా అందరూ. మెడకు చేయండి.
ఏదో శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టేస్తే అదే వ్యాయామాలు, అదే ఎక్సర్సైజ్ అని అనుకుంటారు. చాలా చాలా రాంగ్ అది పర్సెప్షన్, మిస్కాన్సెప్షన్ అది. లేదా యోగా చేయంగానే ఇంక వీళ్ళకి ఏదో అద్భుతాలు జరిగిపోవాలి, సిద్ధులు రావాలనుకుంటారు. అది రాంగే. మనం యోగా చేస్తున్నా మనకి కొన్ని ఉంటాయి. అంటే ఏదో యోగా చేస్తున్నారు, సో వీళ్ళకి కోప్పడుతున్నారు, ఏదో వీళ్ళల్లో కూడా ఏమైనా రాంగ్స్ ఉంటే వాటిని పట్టుకుంటారు. వీళ్ళు ఏమి యోగా చేస్తున్నారు, మామూలుగానే ఉన్నారు అనుకుంటారు. మామూలుగా లేక ఎలా ఉంటాము, మనుషులమే కదా. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని అరిషడ్ వర్గాలు ప్రతి వ్యక్తిలోనూ జన్మ జన్మల నుంచి వెంటాడుతూనే ఉంటాయి. అవి వాసనలు ఒక రోజుతో పోవు కదా, సంస్కారాలు, వాసనలు. అప్పటిదాకా యోగా వాళ్ళు కూడా అతీతమేం కాదు. కాకపోతే వీళ్ళు ఒక అడుగు ముందు ఉంటారు, అసలు చేయని వాళ్ళు ఒక అడుగు వెనకాల ఉంటారు, అంతే తేడా. సో యోగా చేయంగానే అద్భుతాలు జరిగిపోవాలి, వీళ్ళు ఏదో దేవుడితో సమానం లాగా అంత ఓర్పు సహనం వచ్చేయాలని అలా అనుకుంటుంటారు కొంతమంది. అందరూ కాదు, లోకులు అభిప్రాయం ఎక్కువగా అలా ఉంటుంది. అది కూడా చాలా చాలా తప్పు. పర్ఫెక్ట్ అయిపోవాలి, యోగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా చాలా తప్పు ఎదుటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు ఏమాత్రం పర్ఫెక్ట్గా ఉన్నారు అనేది. సాధన చేస్తుండగానే 100% ఎవరికి వాళ్ళు పర్ఫెక్ట్ ఎలా అయిపోతాం? ఆ సాధనలో భాగంగా 100% పర్ఫెక్ట్గా లేకపోయినా కనీసం 80%, 70% వస్తాం కదా. అసలు సాధన చేయకుండా 0లో ఉండే కంటే సాధన చేస్తూ స్లోగా మార్పు వస్తూ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. కనపడదు. ఎలా అయితే చిన్న పిల్లలు పెరుగుతూ ఒక ఏజ్ అలా ముసలి వాళ్ళు అయిపోతూ ఉంటామో, అదేవిధంగా మన మానసిక స్థితి కూడా అద్భుతంగా రోజు రోజుకి మార్పు వస్తూ ఉంటుంది. శారీరకంగా అసలు ఆటోమేటిక్గా చేంజ్ మొదలైద్ది. మానసిక లెవెల్లో కూడా చక్కటి విల్ పవర్ పెరుగుతుంది యోగ సాధన చేసే వాళ్ళకి. స్లోలీ ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అటెండెన్స్ 12 మంది ఉన్నారు ఈరోజు క్లాస్లో. పద్మావతి, శ్రీదేవి, సులోచన, లలిత కుమారి, వి పద్మజ, శ్రీ కె సుధా, విజయలక్ష్మి, జయలక్ష్మి, సత్యవతి, ఉమామహేశ్వరి, జ్యోతిర్మయి, ధనలక్ష్మి వీళ్ళు క్లాస్లో ఉన్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏం లేవు కదా. క్లోజ్ చేస్తాం.